ప్రైజ్ లార్డ్. హ్యాపీ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటున్నారా? ఈ యొక్క వాగ్దానము విని మీ జీవితంలో నెరవేరాలని వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. మత్తయి రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 23వ వచనము 2వ మాట నేను చదువుతున్నాను, గమనించండి. ప్రజలలోనే ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. ప్రియదేవుని బిడ్డలారా, నీవు నీ యొక్క జీవితంలో ఏ వ్యాధి చేత బాధపడుచున్నావు, ఏ రోగము చేత బాధపడుచున్నావు, ఏ రుగ్మత చేత బాధపడుచున్నావు, ఏ యొక్క చీకటి శక్తుల చేత బాధపడుచున్నావు, అపవాది చేతుల్లో పడి కృంగిపోతున్నావా, విడుదల లేదు అని అనుకుంటున్నావా? ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో దేవుడు మనల్ని స్వస్థపరుస్తున్నాడు. స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చుచున్నాడు. ఈ యొక్క ప్రార్థన మీరు వినుచున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని తాకి మిమ్మల్ని స్వస్థపరిచి మీకు మంచి ఆరోగ్యము, శక్తిని, బలమును ఇవ్వటానికి పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరకు వచ్చుచున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియదేవుని బిడ్డలారా, దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధపడుచున్నారా? ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి మీరు ఏకీభవించి ప్రార్థన చేయండి. ప్రార్థన శక్తివంతమైనది. ప్రార్థనే మనల్ని స్వస్థపరుస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి, మా లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్లో ఉన్న ప్రతి ఒక్కరిని నేను నీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నానయా. స్తోత్రం నాయన. మా ప్రియ బిడ్డలు మా ప్రభువా, ఏ వ్యాధి చేత, ఏ బాధ చేత, ఏ రుగ్మత చేత, ఏ దీర్ఘకాలిక వ్యాధుల చేత నా తండ్రి, సాతాను బంధకాల చేత, ఆయా చీకటి శక్తుల చేత నా తండ్రి, మాంత్రిక శక్తుల చేత నా తండ్రి పట్టి పీడిస్తున్నారు. యేసు నామములో వారికి విడుదల అవును కాక. ఈ యొక్క ఉదయ కాల సమయంలో మా తండ్రి, దేవా, స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ సన్నిధిలో మేముండి ప్రార్థన చేస్తున్నాను. ఆయా మా మొర మీరు వినమని అడుగుచున్నాను. మా ప్రియ బిడ్డలందరూ నా తండ్రి, ఆయా ఎవరికి ఏం బాగలేదో మా ప్రభువా, ఏ అనారోగ్యము చేత బాధపడుచున్నారు, ఏ వ్యాధి చేత బాధపడుచున్నారు, ఏ యొక్క చీకటి బంధకాల చేత బాధపడుచున్నారు, సాతాను బంధకాల చేత పట్టి పీడింపబడుతున్నారు. యేసు నామములో ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు నాకు ఇచ్చిన అధికారంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆయా వారికి స్వస్థతను కలగ చేయమని అడుగుచున్నాను. మీరు తాకండి మా ప్రభువా. స్తోత్రం నాయన. శారీరకంగాను, మానసికంగాను, ఆయా ఆత్మీయ పరంగాను, ఆయా అనారోగ్యము చేత బాధపడుచున్నానా, ఆయా వారికి స్వస్థతను కలగ చేయండి. ఆయా శారీరకంగా నా తండ్రి వారికి బాగలేదా నా తండ్రి, వారి ఆ యొక్క శరీరంలో బలహీనంగా ఉన్నదా, యేసు నామములో పరిశుద్ధాత్మ దేవా ఆయా మీరు బలపరచమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. మానసికమైన ఒత్తిడుల చేత నా తండ్రి, మానసికమైన ఆయా వ్యాధుల చేత బాధపడుచున్నారా, యేసు నామములో ఆయా వారి యొక్క మానసికమైన వ్యాధుల నుంచి యేసు నామములో ఆయా పరిశుద్ధాత్మ దేవ విడుదల కలగ చేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవ, ఆధ్యాత్మిక జీవితంలో పడిపోయినారా, తప్పిపోయారా, తొలగిపోయారా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ యొక్క అనుదినము నా తండ్రి మీ యొక్క ఆత్మ బలము చేత ప్రతి విశ్వాసిని, ప్రతి సంఘాన్ని, ప్రతి పాస్టర్ని, ఆయా ప్రతి దైవజనుల్ని యేసు నామములో నా తండ్రి వారిని మీరు బలపరచమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నానయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి ఆయా ఎయిడ్స్ వ్యాధి చేత బాధపడుచున్నారా, ఆయా దేవా మీ వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా మీరు వెళ్ళండి, తాకండి, స్వస్థపరచమని అడుగుచున్నాను. ఆయా నానా విధములైన రోగముల చేత, రుగ్మతల చేత, సాతాను బంధకాల చేత పట్టి పీడిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు నాకు ఇచ్చిన అధికారంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారిని స్వస్థపరచమని అడుగుచున్నానయా. స్వస్థపరచు యెహోవాను నేనే అని మీరు సెలవిచ్చుచున్నారయా. స్తోత్రం నాయన. బీపీ, ఎయిడ్స్, క్యాన్సరు, ఆయా షుగరు, థైరాయిడ్,
ఆయా హార్ట్ ప్రాబ్లమ్, అలాగే నా తండ్రి కిడ్నీ ప్రాబ్లమ్స్, ఏ వ్యాధుల చేత బాధపడుచున్నారో, కండరాలను, నరాలను, మాంసమును ఆయా ఏ వ్యాధుల చేత బాధపడుచున్నారో ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయా ఈ ప్రార్థన వినుచున్నప్పుడే, వారు వినబోతున్నప్పుడే యేసు నామములో వారికి స్వస్థతను కలగ చేయమని అడుగుచున్నాను. నీ కార్యములు మీరు చేసుకుంటూ నా తండ్రి నీకే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఆయా ఈ ప్రార్థన ఎంతమంది వింటున్నారో వారందరినీ మీరు స్వస్థపరచండి, ఆరోగ్యాలను ఇవ్వండి నా తండ్రి, మీ ఆయుష్ను దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. మా ప్రియ బిడ్డలందరూ యొక్క ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన విని ఆయా ఆధ్యాత్మికంగా బలపడుటకు కృపను దయచేయమని, మా ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.